హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా వృద్ధ తల్లిదండ్రులకు గవర్నమెంట్ ఇచ్చే శుభవార్త ఏంటో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల రక్షణ కోసమైతే తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో టిమ్స్ అనే బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల సాలరీ నుండి 50% లేదా రూ. 10,000 కోత విధించి వారి తల్లిదండ్రులకు అందించడమే దీని లక్ష్యం. ఈ టీమ్స్ బిల్లుని మంత్రి లక్ష్మణ్ గారైతే దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క పంచాయతీరాజ్ బిల్లుని, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారులైతే ఈ 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు బట్టి విక్రమార్క గారులు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా తెలంగాణలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులకైతే, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకైతే ఈ వీడియో చేరుతుంది. అలాగే ఈ వీడియోకు సంబంధించిన ఏవైనా డౌట్లు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా మీరు మరిన్ని సమాచారాలు నా వీడియో రూపంలో తెలుసుకోవచ్చు. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్‌కు చేరడం అయితే జరుగుతుంది.